వార్ 2 సినిమా వల్ల నాగవంశీ దివాలా తీశాడు. తన ఇల్లును కూడా అమ్ముకొని దుబాయ్‌కి చెక్కేశాడు అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది కూడా మాట్లాడుకుంటున్నారు. మరి వార్ 2 సినిమా అనేది అంత ఘోరంగా నష్టాల్లో మునిగిపోయాడా నాగవంశీ అని చెప్పేసి అనుకుంటున్నారు. మరి ఇదంతా కూడా ఎంతవరకు నిజం? వైఆర్ఎస్ సంస్థ చాలా ప్రతిష్టాత్మకంగా తీసిన సినిమా వార్ 2 అనమాట. దాంట్లో హృతిక్ రోషన్ గారు ఆల్రెడీ వార్ 1లో ఉంటారు. సో రెండో దానికి వచ్చేసరికి ఇంకెవరన్నా మంచి హీరో ఉండాలి అని సో మన తెలుగు దగ్గరికి వచ్చి సదర్ హీరోల్ని సంప్రదించగా జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రం ఫైనల్ అయ్యారనమాట. సో ఎలాగైనా ఆయన ఎంత ఇచ్చానో కొనేయాలనే విధంగా ఆయన పెట్టుకుని సినిమాలో చేయించుకున్నారు. సో సినిమా వచ్చింది, సినిమా రిజల్ట్ ఎలా ఉందో అందరూ చూస్తూ ఉన్నారనమాట. అయితే ఈ సినిమా చుట్టూ బిజినెస్ ఎలా ఉంది, మన తెలుగు పరంగా ఈ సినిమాని ఎవరు తీసుకున్నారంటే మన నిర్మాత నాగవంశీ గారు తీసుకున్నారు. సో ఆయన దాదాపు 82 కోట్లకి వైఆర్ఎఫ్ సంస్థ దగ్గర నుంచి ఈ సినిమాని కొనుక్కున్నారు. ఆయన మన తెలుగు డిస్ట్రిబ్యూటర్లందరికీ గాను ఏదైనా కానీ ఆయనకి తెలుగు వర్షన్లో 105 కోట్ల దాకా సంపాదించుకున్నారని తెలుస్తుంది. అంటే పెట్టిన దానికన్నా ఒక 20-10 కోట్ల లాభమే వచ్చింది తప్ప ఆయనకైతే నష్టం రాలేదు. అయితే ఇక్కడ నష్టం ఎవరికి వచ్చిందిరా అంటే కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లకి బయ్యర్లకే వచ్చిందనమాట. సో వాళ్ళంతా సినిమాని పంపిణీదారులు అంటారు. వాళ్ళందరికీ ఈ నష్టం ఎలా భరిస్తారు? ఎందుకంటే సినిమా ఫస్ట్ రోజు నుంచే సాయంత్రం నుంచి ఎవరు జనం లేరు. సో వచ్చిన జనాలు కూడా ఎన్టీఆర్ మొహం చూసి వచ్చిన వాళ్ళే. సో మరి సినిమాలో దమ్ము లేదా, లేదంటే ఎన్టీఆర్కి ఇక్కడ సరిపోలేదా, అంటే హిందీ సినిమాను మన వాళ్ళు ఎక్కించుకోలేదా, ఇన్ని డౌట్లు అయితే ఉన్నాయి. సో మరి అందరూ బయ్యర్లు, నిర్మాతలు అంతా, డిస్ట్రిబ్యూటర్లు అంతా కూడా నాగవంశీ గారు పేకల మీదకి వచ్చారనమాట. మాకు నష్టం వచ్చింది, బాగుంటుందని చెప్పి మాకు ఇచ్చారు, మేము కూలీ అన్న తీసుకునే వాళ్ళం, అది బాగా ఆడుతుంది కదా, మాకు ఇది ఎందుకు ఇచ్చారు అనే విధంగా. అంటే ఒకేసారి కాంపిటీషన్లో 2 సినిమాలు ఉన్నప్పుడు ఒకవేళ ఒకటి ఫ్లాప్ అయితే పరిస్థితి ఇట్లాగే ఉంటుంది అనమాట. సో ఆ మధ్య హరిహర వీరమల్లు కూడా నిర్మాతకే నష్టం వచ్చే రేంజ్లో సినిమా. ఎందుకంటే ఇప్పుడు జనం సినిమాలు చూసే పరిస్థితి లేదు. ఎంతో హై క్వాలిటీ, హై లెవెల్లో ఉంటే తప్ప, కొత్త కథ ఉంటే తప్ప, లేదంటే మంచి స్టార్ పవర్, దాంట్లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండాలి. సో ఇట్లా వార్ 2 లాగా హాఫ్ బేక్డ్ సినిమాలు అయితే మన వాళ్ళు చూసే పరిస్థితి లేదు. అక్కడ ఎన్టీఆర్ ఉన్నా ఇంకెవరున్నా కానీ అదే పరిస్థితి. చిరంజీవి గారి సినిమాలకే తప్పట్లేదు, అంతమంది అభిమానులు ఉన్నా కానీ. సో మరి ఏంటంటే సినిమాలు చూసి కొనాలి, తక్కువలో కొనాలి, అందించేది కూడా తక్కువ రేట్లో అందించాలి. అప్పుడు మాత్రమే జనాలు రాగలుగుతున్నారు. అది కూడా సినిమా అంటే ఇష్టం ఉన్న అభిమానులే. చాలామంది సినిమాలు చూడటం మానేశారు కూడా ఓటీటీలు వచ్చినాక. సో ఆ ఓటీటీలో కూడా చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మరి ఇక్కడ ఏంటంటే మరి అందరూ మాకు డబ్బులు కావాలని పీకల మీదకి వచ్చేసరికి ఇక ఈయన ప్రస్తుతానికైతే ఊళ్ళో ఉన్నారా లేదా, కొంతమంది దుబాయ్ వెళ్ళిపోయారని కూడా మాటలు వస్తున్నాయి. అయితే ప్రజెంట్ మన మీడియా వాళ్ళకి కానీ ఎవరి ఫోన్లు కూడా రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు, ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉన్నాయని కూడా మాట్లాడుకుంటున్నారు. సో మరి తర్వాత కొన్నాళ్ళకి, ఎందుకంటే 27వ తారీఖు అంటే వినాయక చవితి సందర్భంగా ఈయన మన మాస్ జాతర సినిమాని రిలీజ్ చేయాల్సింది నాగవంశీ గారు. సో మరి ఆ ప్రెజర్లో ఆయన ఉన్నాడు. అది రిలీజ్ చేస్తారా, పోస్ట్ పోన్ చేస్తారా, దాని చుట్టూ కూడా ఆయనకు ఒక తలనొప్పి తయారైందనమాట. సో ఈ బయ్యర్లందరూ మళ్ళీ ఆ సినిమా ఇచ్చి ఆ సినిమాతో సేఫ్ అవుతారని అయితే ఆశిస్తున్నాడు ఆయన. సో మరి అది ఇస్తాడా, రిలీజ్ ఉంటుందా, లేదంటే అది పోస్ట్ పోన్ అవుతుందా అని ఒక సందేహాలు అయితే ఉన్నారు. మరి నాగవంశీ గారికి ఈ పరిస్థితి వచ్చినందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చాలా బాధపడుతున్నారు.